నెల్లూరు జిల్లాలో సిలికాన్ క్వార్జ్ భారీ స్కాములు మేమందరం ముందు పెట్టాం. ఒక 3.5 yearsగా సిలికా, 6 monthsగా క్వార్జ్ తెల్ల బంగారం. ఇది నేను చెప్పా, దేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో గతంలో 2 కుంభకోణాలు దాటి ఇది 3-4, అదొక 5,000 కోట్లు సిలికా. ఒక 6 monthsలో 6 నెలల్లో క్వార్జ్ 3,000 కోట్లు. మేమందరం శ్రీధర్ రెడ్డి అందరం కలిసేసి కురుగుండి రామకృష్ణ అందరం ఆ సైదాపురం అంతా పోయి డైరెక్ట్గా చూపించాం. సిలికా అయితే మేము చీఫ్ సెక్రటరీలకి అందరికీ, సెంట్రల్ విజిలెన్స్కి, డిఎంజీ, డీజీపీ అందరికీ మెయిల్ పెట్టా. ఇప్పుడు ఈ క్వార్జ్ విషయంలో కూడా ఆ పొదలకూరు మండలం ఇరువూరు గ్రామం, కాకానిగోవర్ధనరెడ్డి ఊరు పక్కన ఊరు వరదాపురం, అక్కడ 32 ఎకరాలు రుస్తుం మైన్, 37 ఎకరాలు భారత్ మైన్, ఆల్మోస్ట్ 70 acres మైనింగ్ లీజ్ లేదు, వాళ్ళకి రెన్యువల్ చేయలేదు. వచ్చేసి ఓపెన్గా చేస్తుంటే మేము వెళ్ళాము, కార్లు వేసుకొని వెళ్ళాము. 2-3 వెహికల్స్ ఉన్నాయి, ఆపేసేసినారు. 2-3 హిటాచీలు. ఇప్పుడు 14 హిటాచీలు. December 7 వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చారు, ఇది ఇల్లీగల్ మైనింగ్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని. మైనింగ్ అండ్ పోలీస్కి డైరెక్షన్ ఇచ్చింది, వాళ్ళ రెన్యువల్ ప్రాసెస్ చేయమంది, చేయలేదు. విచ్చలవిడిగా 7వ తేదీ ఇచ్చినా కూడా 4-5 రోజులు కంటిన్యూ చేస్తుంటే వాడు వచ్చి నన్ను అప్రోచ్ అయినారు. నేను ఆ స్పాట్కి పోయినా. శనివారం సాయంత్రం 4:30కి వెళ్ళా. KGF 3 సినిమా కనిపించింది. 14 హిటాచీలు, 200 కెపాసిటీ హిటాచీలు, 14 హెవీ ట్రక్స్, డ్రిల్లింగ్ మిషన్, ఎక్స్ప్లోజివ్స్, ఆ జిలిటన్, స్టిక్స్, వైర్లు, అన్ని ఎక్స్ప్లోజివ్కి సంబంధించిన పౌడర్ మొత్తం రెడ్ హ్యాండెడ్గా చూపించాము. 3 days అయిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది, GPS పెట్టి అవన్నీ ఎవిడెన్స్తో కూడా చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి, డిఎంజీకి, అందరికి, కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడినా, ఇట్లుందయ్యా ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని చెప్పాం. అది గిరిజనులు వచ్చి వేడుకున్నారు, మా ఇళ్ళన్నీ పైలిపోతున్నాయ్యా, ఆ శబ్దాలకి పిల్లలు వచ్చి భయపడిపోయినారు, మా మీద రాళ్ళు పడుతున్నాయని. అంటే ఒక అడవి మాదిరిగా ఉండే అక్కడ ఒక ట్రక్లో, ఆ డ్రిల్లింగ్ ట్రక్లో డైరెక్ట్ స్టిక్స్ అన్నీ కలిపేసి దాంట్లో ఉంటే మేము రెడ్ హ్యాండెడ్కి చూపిస్తే, ఒక చిన్న పాతబడిన గోడౌన్లో చూపిస్తే ప్రాణాంతకమైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఒక టెర్రరిస్ట్కో, ఒక నక్సలైట్కో, ఒక గంజాయి బ్యాచ్కో దొరికితే ఏమైపోవాలా? ఒక ఫ్యాక్షనిస్ట్కి దొరికితే ఏమైపోవాలా? అంటే అసలు కలెక్టర్లు, ఎస్పీలు ఏమైపోయినాయి? ఐఏఎస్, ఐపీఎస్ బిళ్ళలు ఏమైపోయినాయి? వాటి పవర్ ఏమైపోయింది? ఇప్పుడు మేమేం చెప్పాలా? వాళ్ళ బాస్కి నెలకి 1-2వ తేదీల్లో తాడేపల్లి ప్యాలెస్ పోతుంది, లోటస్ పాండ్కి పోతుంది, సిలికా పోతుంది, ఇది పోతుంది. ఆ పేరు చెప్పి ఊళ్ళు పంచుకున్నారు. సైదాపురం, రాపూరు, గూడూరు, పొదలకూరు మండలాలు అందరూ పంచుకున్నారు. మంత్రుల నుంచి, ఎమ్మెల్యేల నుంచి, ఇన్ఛార్జీలు ఊళ్ళు పంచుకున్నారు. మీరు చూస్తూ ఉండరు. మైనింగ్ చట్టం అయ్యా, మైనింగ్ చట్టం ఒక లీజ్ లేకుండా, ఒక పర్మిట్ లేకుండా, ఒక ట్యాక్స్ కట్టకుండా ఇంత బరితిగింపు ఎప్పుడన్నా చూసామా? అందుకే దేశంలో అతిపెద్ద 3-4 భారీ స్కాములు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి. మేము తిరుపతి కలెక్టర్ తిరిగిపోయి విత్ GPS మ్యాప్స్ ఇచ్చాము, గూగుల్ మ్యాప్స్ ఇచ్చాము. ఇప్పుడు సిలికాయ పంపిస్తున్నాం, హైకోర్టులో వేస్తాము. ఇవి నేను ఈ తాడిపత్రి ఇక్కడ కంప్లీట్ ఎవిడెన్సెస్తో డీజీపీకి, చీఫ్ సెక్రటరీకి మెయిల్ చేశా, డిఎంజీకి చేశా, కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడా. ఆ రోజు నేను పోయి అది చూసిన తర్వాత నిజంగా ఇంత దోపిడీ, ప్రజల ఆస్తి దోచుకొని పోతుంటే దోపిడీ దొంగల్లాగా మనం చూస్తూ ఉండాలా పబ్లిక్ లైఫ్లో అని అక్కడికక్కడ స్పాట్లో కూర్చున్నా. అయిపోయింది. 4th day ఈరోజు మార్నింగ్ వచ్చారు పోలీసు. ఆ ఇల్లీగల్ మైనింగ్ ఆపరు, హైకోర్టు ఆర్డర్స్, అక్కడ ఎక్స్ప్లోజివ్స్, ఆ పేలుడు పదార్థాలు సీజ్ చేయరు, కేసులు పెట్టరు. నేను ప్రశాంతంగా అక్కడ
ఐ మీన్ దీక్షలు చేస్తుంటే శాంతియుతంగా పీస్ఫుల్గా నోటీస్ ఇవ్వకుండా అక్కడికి వచ్చి మేము ఆ 3 days 4 days ఒక్క చిన్న డిస్టర్బెన్స్ ఉందా? వస్తున్నారు అందరూ. ఆ KGF 3 KGF బంగారు గనులది 2 సినిమాలు చూసాం, KGF 1 KGF 2. వచ్చిన వాళ్ళందరూ అయ్యా KGF 3 అంటే అదొక బ్యానర్ కట్టి చూపించాం. మొత్తం చూసుకుంటా పోయినారు, జనం పెరిగిపోయినారు. మీరు నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా? ఎత్తి ఏదో ఒక దొంగని వేసినట్టు వేస్తారా? కనీసం నోటీస్ ఇరా? మీరు అందరినీ పంపించేయండి, మీరు 5 మంది ఉండండి అని చెప్పి మీరు వచ్చి మేము 5 మంది మీరు నమ్మి పంపిస్తే మీ దీక్షకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అసలు కనీసం ఒక నిమిషం మాట్లాడకుండా ఎత్తి లోపలేస్తారా? నేనేమన్నా దోపిడీ దొంగన? వాళ్ళ మాదిరిగా అక్కడ దోచుకునే దోపిడీ దొంగనే. అక్కడ హిజ్రాలు పాపము, ట్రాన్స్జెండర్స్, వాళ్ళు ఏంది ఒక పద్ధతి అయిన వాళ్ళు, వాళ్ళ బతికేందో వాళ్ళు అందరినీ బాగుండాలని కోరుకునేవాళ్ళు. వాళ్ళని తీసుకొస్తారు బస్సు పెట్టుకొని, నేను ఆడ కూర్చోన్నానని చెప్పకుండా వాళ్ళు వచ్చి నన్ను ఆశీర్వదించి, అయ్యా నువ్వని చెప్పి తెలీదు, ఈ తప్పు చేశామని చెప్పి దండం పెట్టేసి నన్ను నెత్తి మీద ఆశీర్వదించి, వాళ్ళ లీడర్స్ ఇద్దరు వచ్చి లోపలికి ఆశీర్వదించి బయట పోయినారు. మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకొని వస్తారు, వెనక రౌడీలు వస్తారు, నా కారు అద్దం పాల్గొడతారు. అంటే ఈ రాష్ట్రంలో మేము గాంధీకి చెప్తామని పోతే మా మీద 13 మంది మీద కేసు పెట్టారు. కరుణాకర్ భార్యకి ఆమె ఇల్లు వదిలిపెట్టించి బాండ్ ఇస్తామని రోడ్డు మీద నడిస్తే మా అందరి మీద కేసులు పెట్టారు. అమరావతి వాళ్ళతో రోడ్డు మీద నడిస్తే మా మీద కేసులు పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడితే నాన్ విలువలు పెట్టారు. ఇప్పుడు ఏం పెడతారో ఆ ఎక్స్ప్లోజివ్స్ కూడా మేమే దొంగతనం చేసి ఇప్పుడు ఎత్తేస్తారు. అడెవరు కాపలా మమ్మల్ని నెట్టేశారు బయటకి, చంద్రమోహన్ రెడ్డి ఎత్తుకోపోయినాడని చెప్తారు, నా మీదే పెడతారు. నేను అన్నిటికీ ప్రిపేర్. నేను ఒకటే మాట చెప్పా, వాళ్ళు వస్తారు, గొడవ జరిగిపోద్ది, అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేయాలన్నారు. అయ్యా నేను ప్రాణాలు వదిలేసేదానికి సిద్ధం. ఇంత బహిరంగ దేవుడి భూములు, రెవెన్యూ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, కంప్లీట్ APIC ల్యాండ్స్, కాదేది అనర్హత అన్నట్టు దోపిడీ చేస్తుంటే మేము ప్రజా జీవితంలో 40 years నుంచి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసామా అంటున్నా. అందుకనే నేను ఒకటే చెప్తుండా, మేమందరం కూర్చున్నాం, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, CPI అందరం కూర్చున్నాం, మిగతా పార్టీలతో కూడా మాట్లాడతాం. ఇదేదో మా పార్టీకి నాకు సంబంధించిన విషయం కాదు. 4 నెలలు 5 నెలలు చేస్తే గూగుల్ మ్యాప్స్ తెచ్చి ఇవన్నీ చేసేటప్పటికి 4-5 months పట్టింది సిలిక. ఇప్పుడు వెంటనే క్వాడ్ ఆపకపోతే 100 కోట్లు, నెలకు 100 కోట్లు వెళ్ళిపోతున్నాయి, 1000 కోట్లు పోతున్నాయి. అందుకని మా అందరి రెస్పాన్సిబిలిటీ, ఈ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల నేతలు, అంటే వైసీపీ తప్ప, వాళ్ళు ఎట్టా రారు, వైసీపీ తప్ప కొరవ పార్టీలు, అసోసియేషన్స్ అందరూ న్యూట్రల్గా ఉండే వాళ్ళతో కూడా ఈరోజు ఆ దోపిడీకి పలకరిచ్చే డిపార్ట్మెంట్ లేకపోతే, ప్రభుత్వం పెద్ద రాజే దోపిడీ చేస్తుంటే, సామంతరాజులు భాగాలు పంచుకుంటుంటే ఏంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుందా అంటున్నా నేను. ప్రజాస్వామ్యం సచ్చింది. ఇండియన్ సిటిజన్స్, భారత పౌరులకి ఇతర రాష్ట్రాల్లో ఉండే హక్కులు, అంతకుముందు బీహార్, ఉత్తరప్రదేశ్ లేదు, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వతంత్రంగా బతికే హక్కు లేదు, మన ఆస్తులు మనకి రైట్స్ లేవు. ఆ పరిస్థితి ఈరోజు తెస్తున్నారు. అందుకని మేమందరం ప్లాన్ చేసుకుంటాం, ఏం చేయాలో చేస్తాం. అసలు ఈ టోటల్ రాష్ట్రంలో ఉండే నాయకులందరూ ఆ పట్టపగులు దోపిడీ వచ్చి చూసి 8,000 కోట్లయ్యా, ఏ తప్పు లేని 200-300 అసలు పచ్చి అబద్ధాలు చెప్పి జైళ్ళల్లో పెడుతున్నారే. మీరు రోజుకి ఎన్ని కోట్లు దోచుకుంటారు? ఇది దురదృష్టకరమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలకొన్నాయి. మేము తాడు పేడు తేల్చుకుంటాం, యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం, ముందుకు పోతాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒక్క మాట అధికారులకు చెప్తుండా, మా గవర్నమెంట్ వస్తుంది, కలెక్టర్ అయ్యా, ఎస్పీ, ఎక్స్పీ, పేలుడు పదార్థాలు కూడా సీసీ లేనోళ్ళు ఎందుకే మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని మాకు అర్థం కావటంలా. అందుకనే మా గవర్నమెంట్ వస్తుంది, ఎవ్వరూ తప్పించుకోలేరు. చట్టాలు ఉన్నాయి అక్కడ,
శిక్షలు తప్పు అని చెప్పేసి నేను మనవి చేస్తుండా. ఇంకైనా జాగ్రత్తగా ఉండండి, పోండి, ఓ యాక్షన్ తీసుకోండి. ఎవరైనా కానీ ఆ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎవరెవరు ఉన్నారు, ఎవరైతే ఆ చీఫ్ మినిస్టర్కి ఏమైనా ఎక్స్ట్రా చట్టాలు ఉన్నాయా? ఆయనకి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? ఆయన అవినీతి చేస్తే ఆయనకి ఎగ్జామ్షన్ ఉందా? ఇది కరెక్ట్ కాదు. ఇది మేమేందో తేల్చుకుంటాం, అందరం కలిసి ముందుకు పోతాం. గోవర్ధన్ రెడ్డి, నువ్వు నిన్న చేసిన ప్రవర్తన, రౌడీల్ని పంపించావు, ఇజ్రాయల్ని పంపించావు, వాళ్ళకి ఒక సొసైటీలో ఒక పేరుంది, వాళ్ళని ఏదో విలన్లుగా చేసి నా మీద దాడి చేయాలని చెప్పి పంపించావు. రివర్స్ అయింది నీకు. నీ 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 జీవితంలో నువ్వంటే ఏందో. అంతకుముందు నాకు 1000 కోట్ల ఆస్తులని, ఫేక్ డాక్యుమెంట్స్, నకిలీ మద్యం, నకిలీ పత్రాలు, దళితుల భూములు 100 నీ మీద. ఈరోజు నువ్వే ప్రజల ముందు పెట్టుకున్నావు, నా బతుకిది, నా మెంటాలిటీ ఇది, నా ప్రవర్తన ఇది అని చెప్పేసి నువ్వే జనం ముందు పెట్టుకొని జనానికి అర్థమయ్యేటట్టు నువ్వు ఎటువంటి వ్యక్తివి, నీ వ్యక్తిత్వం, నీ మనస్తత్వం జనానందరికీ తెలుసుకునేది. రాష్ట్రం అసలు ఇతర దేశాల్లో ఉండేవాడు ఫోన్ చేస్తున్నారు, ఏందన్నా ఇజ్రాయల్ ఏందన్నా, నీ మీద కోసం వచ్చేది ఏంది, వాళ్ళు పంపించిన వాడు ఎవరు వాడు అని అంటే మేము సమాధానం చెప్పలే. నెల్లూరు సింహపురి, పాపం సింహపురి అంటే పొడి శ్రీరాములు గారు, ఆంధ్ర రాష్ట్రం తెచ్చినాడు. బెజవాడ గోపాల్ రెడ్డిలు, ఎటువంటి స్టాల్ వర్డ్స్, ఏసీ సుబ్బారెడ్డిలు, పుచ్చలపల్లి సుందరయ్యలు, అటువంటి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలు పుట్టిన గడ్డ మీద కాకాని విశ్వరూపం చూపిస్తున్నావయ్యా. దురదృష్టం ఆయన.